హాయ్ భయ్యా, ఎలా ఉన్నారు? భయ్యా, మీరు గనక క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్‌లోంచి ఎప్పుడో ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్‌కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవసరం పడుతుంది కదా! సో, దానికోసం మార్కెట్‌లో నంబర్ ఆఫ్ యాప్స్ అయితే ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా భయ్యా! కానీ జెన్యూన్ ఆప్షన్స్ అనేవి నాకు తెలిసినంత వరకు చాలా రేర్ కేసెస్ అనమాట. ప్రతి దాంట్లో కూడా మనం బల్క్ అమౌంట్స్ ఎప్పుడైనా ట్రాన్స్‌ఫర్ చేశామనుకోండి, అంటే 10,000, 20,000, 50,000, రూ. 1,00,000 ఇలా ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు అవి మనకు ప్లాట్‌ఫామ్‌లోనే ఉంటాయి గానీ, మనకు కరెక్ట్ టైంకి బ్యాంక్ అకౌంట్‌లోకి రావు భయ్యా. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఆల్రెడీ ఫేస్ చేసే ఉంటారు. అందుకే ఈ వీడియోలో నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఎన్ని రోజుల నుంచి ఏ ఏ యాప్ అయితే యూజ్ చేస్తున్నానో దాన్ని మీకు రికమెండ్ చేస్తాను. సో, మీరు గనక అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు కావాలంటే దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని ట్రై చేసుకోండి. సో, నేను ఇక్కడ మీకు లైవ్‌లో కూడా చూపిస్తాను. ఎలా దాంట్లో పేమెంట్ చేసుకోవాలి, క్రెడిట్ కార్డ్ మనం అసలు ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేస్తుంది అప్లికేషన్ అనేది డీటెయిల్‌గా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే భయ్యా, మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసుకున్నందుకు గాను మీకు జీరో చార్జెస్ అయితే పడతాయి. సో, అది కూడా ఒక చిన్న ట్రిక్ ద్వారా మనం చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీకైతే చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా దాని గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా, మనకు కావాల్సిన అప్లికేషన్ లింక్‌ను డిస్క్రిప్షన్‌లో ఇచ్చా కదా! సో, అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు కొంత రెఫరల్ అమౌంట్ అనేది వస్తుంది. తద్వారా మీరు చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫ్రీగా మీకు లభిస్తాయి. మరి అప్లికేషన్ పేరే భారత్ ఎన్ఎక్స్‌టీ. సో, ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. నేను యూజ్ చేసేటువంటి అన్ని రకాల అప్లికేషన్స్‌లోకెల్లా ది బెస్ట్ ట్రస్టబుల్ అప్లికేషన్ అని చెప్పి నేను ఇదైతే యూజ్ చేస్తున్నా. అలాగే మీకు రికమెండ్ చేస్తున్నా భయ్యా. ఇక్కడ మీరు ఆల్రెడీ అప్లికేషన్ హిస్టరీ అయితే చెక్ చేసుకోండి. నేను 45,000, 25,000, తర్వాత 20,000, 1,00,000 రూపీస్. సో, ఇలా తర్వాత 45, 15 ఇలా నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయితే చేశాను. సో, 1,00,000 వరకు పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ అప్లికేషన్‌లో అయితే నేను చేయడం జరిగింది. మరి ఇంత ట్రస్టెడ్ అప్లికేషన్ కాబట్టి నేను మళ్ళీ దీని గురించి అయితే మీకు చెప్తున్నా. మరి మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఫస్ట్ మీకు మీ యొక్క మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడీ ద్వారా లాగిన్ చేసుకోమని అడుగుతుంది భయ్యా. లాగిన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఒకటి సింప్లీ సేవ్ అయితే యూజ్ చేస్తున్నా. దీనైతే యాడ్ చేసుకున్నా. మరి ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ చూసామంటే యాడ్ యువర్ కార్డ్ అని కనబడుతుంది. ఇక్కడ మీకు కార్డ్ అయితే యాడ్ చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలని చెప్పి. మరి ఇంటర్ఫేస్ గమనించామంటే ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, పేమెంట్ సెక్షన్ వెళ్ళామంటే ఫస్ట్ ఇక్కడ బిజినెస్ పేమెంట్స్ అని ఉంటాయి. నేను ఎక్కువగా బిజినెస్ పేమెంట్ కింద దీన్ని చేస్తాను. మరి దీన్ని క్లిక్ చేశానంటే ఆటోమేటిక్‌గా నేను ఎవరినైతే యాడ్ చేసుకున్నానో సో, పేయీ అని అనమాట వీళ్ళందరూ కూడా. వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు కనబడుతుంది. సో, బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలా, లేదంటే యూపీఐ లేదంటే మొబైల్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇక రెంట్ సెక్షన్ చెక్ చేసామంటే రెంట్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనకు రెంట్ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను మనకి ప్లాట్‌ఫామ్ ఫీ పడుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్ కూడా మనకి ఫీ అయితే వేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ట్రై చేసుకోండి. మాక్సిమం బిజినెస్ లేదంటే వెండర్ పేమెంట్స్ కింద చేసుకోవడం బెటర్ భయ్యా. సో, ఇక్కడ హౌస్ గాని, షాప్ గాని, మెయింటెనెన్స్, బ్రోకరేజ్, టోకెన్, సెక్యూరిటీ డిపాజిట్ ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కింద మనం రెంట్ ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత జీఎస్టీ పేమెంట్ ఇంకా దీనిలో రాలేదు. ఇక వెండర్ ట్రాన్సాక్షన్ అన్నా కూడా సేమ్ మనం బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఆప్షన్స్ కనబడతాయి. ఇక చివరగా ఎడ్యుకేషన్ ఫీస్. మీరు ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌కి లేదంటే కాలేజ్‌కి పేమెంట్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి వాటి ద్వారా చేసుకోవచ్చు. ఇలాగా ఇక దీని తర్వాత యుటిలిటీస్ అయితే ఉంటాయి భయ్యా. సో, యుటిలిటీస్ పేమెంట్స్ అనేవి మనకు ఫ్రీ. ఎటువంటి చార్జెస్ అయితే పడవు కదా! సో, అన్ని క్రెడిట్ కార్డ్స్‌లో ఒక లిమిట్ అయితే ఉంటుంది. కొన్ని దాంట్లో 10,000, 25,000, 50,000 లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఈ విధంగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీ యుటిలిటీస్ కింద వచ్చింది. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు, పైప్డ్ గ్యాసు, తర్వాత బ్రాడ్‌బ్యాండ్, తర్వాత బుక్కెస్, సిలిండర్, ఇన్సూరెన్స్ పేమెంట్ ఇవన్నీ కూడా మనకి యుటిలిటీ బిల్ పేమెంట్స్‌కి అయితే వస్తాయి. సో, ఇవన్నీ కూడా మీరు ట్రాన్సాక్షన్ ఫ్రీగా చేసుకోవచ్చు. మీకు తెలిసినటువంటి హాస్పిటల్ గానీ, లేదంటే మీకు తెలిసినటువంటి ఎడ్యుకేషన్ గాని ఉందనుకోండి, వాళ్ళకి ఫీ ఇక్కడ పే చేశారంటే సో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మీకు ఇటువంటి చార్జెస్ పడకుండానే మీరు అక్కడి నుంచి కావాలంటే పేమెంట్ కూడా తీసుకోవచ్చు భయ్యా. సో, బ్యాక్ అయితే వచ్చేద్దాం. మరి ఇంకా కింద స్క్రోల్ చేసామంటే ఇక్కడ రెఫర్ అండ్ అర్న్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంటుంది. ఇక్కడ 200 భారత్ ఎన్ఎక్స్‌టీ క్యాష్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించొచ్చు. సో, ఈ విధంగా క్యాష్ అయితే నాకు వచ్చింది. ఈ క్యాష్ ద్వారా మీరు ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ క్యాష్ మనకి యూటిలైజేషన్ అవుతుంది భయ్యా. నాకు 3,600 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో, రెఫరల్ అమౌంట్ అన్నమాట ఇదంతా కూడా. దీని ద్వారానే మనం ట్రాన్సాక్షన్ అంటే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ₹1 కూడా ఖర్చు కాకుండా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ అప్లికేషన్‌లో కేవలం ఈ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ కోసమే కాదు భయ్యా. మనం క్రెడిట్ కార్డ్స్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి లోన్స్ 2,00,000 వరకు క్రెడిట్ లిమిట్ ఇక్కడ అసైన్ చేయడం జరుగుతుంది. సో, దీని ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఏమైనా మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా పెట్టుకున్నట్టయితే దాని మీద ఒక 50,00,000 వరకు లోన్ కూడా అప్లై చేస్తారు. అంటే ప్రొవైడ్ చేస్తారు భయ్యా. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ దీంట్లో మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇది కేవలం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి మాత్రమే కాదు. యుటిలిటీ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. తర్వాత క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ గెట్ యువర్ ఎన్ఎక్స్‌టీ క్రెడిట్ కార్డ్ అని కనబడుతుంది కదా! సో, క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. అలాగే లోన్ అప్లై చేసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, ఫస్ట్ మన మెయిన్ ఇంటెన్షన్ క్రెడిట్ కార్డ్ నుంచి
బ్యాంక్ అకౌంట్‌కి డబ్బులు ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి కదా! సో, దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఆల్రెడీ కార్డ్ అయితే యాడ్ చేశాను. ఇంకొకసారి మీకు ఇంకొక కార్డ్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సింపుల్‌గా యాడ్ యువర్ కార్డ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేమ్ ఆన్ ది కార్డ్, కార్డ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ ఇవన్నీ ఎంటర్ చేద్దాం. మరి యాడ్ న్యూ కార్డ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఆప్షన్స్ కనబడతాయి. నేమ్ ఆన్ కార్డు, కార్డ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ₹1 అయితే డెబిట్ చేసుకుంటారు భయ్యా. ఇది ఆర్‌బీఐ గైడ్‌లైన్స్. మీరు ఈ విధంగా ఏదైనా ఏదో ఒక చోట కార్డ్‌ని యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ₹1 అయితే మనకి కట్ అవ్వడం జరుగుతుంది. సో, ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఇది తప్పనిసరి కాబట్టి మనం ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి కార్డ్‌ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ప్రెజెంట్ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నా. మరి ఈ కార్డ్‌ని యాడ్ చేసి చూపిస్తా. కార్డ్ యాడ్ చేసిన తర్వాత కార్డ్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ నేను అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఐసిఐసిఐ కార్డ్స్ యొక్క వేరియంట్స్ అనమాట. నేనైతే అమెజాన్ పే అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని కింద స్క్రోల్ చేసి యాడ్ కార్డ్ మీద క్లిక్ చేద్దాం. ఆటోమేటిక్‌గా మనకు ఒక ఓటీపీ వచ్చి ₹1 అయితే కట్ అవుతుంది భయ్యా. దాని తర్వాతనే కార్డ్ యాక్టివేషన్ జరుగుతుంది ఈ అప్లికేషన్‌లో. సో, ఇక్కడ చూడండి ఓటీపీ అయితే వచ్చేసింది మనకి. ఓటీపీ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ గమనించారంటే గుడ్ థింగ్స్ టేక్ టైమ్ అని కనబడుతుంది. సో, ఇక్కడ మనకి కార్డ్ యాక్టివేట్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే జరుగుతుంది భయ్యా. సో, ఇక్కడ గమనించారంటే ₹1 అయితే స్పెండ్ అయిపోయింది. మనకి ఇక్కడ పెండింగ్ యాక్టివేషన్ కనబడుతుంది. మాక్సిమం ఒక 20 నుంచి 30 మినిట్స్ లోపలే కార్డ్ యాక్టివేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ కార్డ్ ఇది యాక్టివేట్ అయిపోయింది. సో, ఇది మొన్న యాడ్ చేశాను భయ్యా. సో, దీన్ని క్లిక్ చేసి ఈ కార్డ్ నుంచి పేమెంట్ అయితే చూపిస్తా. ఇది ఒక 45 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. ఆబ్వియస్‌గా కార్డ్ అయితే యాక్టివేషన్ జరిగిపోతుంది. సో, కార్డ్ ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత పేమెంట్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాం. ముందుగా మనం ఏదో ఒక ప్రాసెస్ అంటే బిజినెస్ పేమెంట్ గాని, వెండర్ గాని సెలెక్ట్ చేద్దాం. ముందుగా మన బిజినెస్ పేమెంట్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ యాడ్ చేసాం కదా! సో, దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్టయితే బ్యాంక్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. చూడండి అకౌంట్ నంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్. సో, ఇలా అకౌంట్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ అయితే కనబడుతుంది. దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అని యాడ్ చేసుకొని మనం పేని కంప్లీట్‌గా యాడ్ చేసుకోవాలి. లేదు అనుకున్నట్టయితే బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ యూపీఐ లేదా మొబైల్ నెంబర్ కనబడుతుంది. సో, ఇక్కడ యూపీఐ ఐడీ లేదంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పేయి నేము, పేయి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ తర్వాత పేయి జీఎస్టీ లేదంటే పాన్. సో, పాన్ కార్డ్ కంపల్సరీగా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అనేవి బల్క్‌గా చేసుకుంటారు కదా! సో, దానికోసం ఒకసారి ఇది అడుగుతుంది. సో, చాలా సందర్భాల్లో ఇది అడగకపోవచ్చు. ఒకవేళ అడిగినట్టయితే ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. సో, ఆ విధంగా యాడ్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే శాంపుల్ కోసం ఈ విధంగా అయితే ఉంది కదా! ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, నా ఫ్రెండ్ అకౌంట్ ఆల్రెడీ నేను యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక అమౌంట్ అనేది మీకు పేమెంట్ చేసి చూపిస్తున్నా. సపోజ్ ఇక్కడ నేను 5200 అయితే యాడ్ చేస్తున్నా. బట్ గుర్తుపెట్టుకోండి బల్క్ అమౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ భయ్యా. ఆల్రెడీ నేను రీసెంట్‌గా కొన్ని అప్లికేషన్స్ అయితే చెప్పాను. బట్ దాంట్లో మినిమమ్ అమౌంట్ మీరు ట్రాన్సాక్షన్ చేసుకొని మళ్ళీ మీరు బల్క్ అమౌంట్‌కి వెళ్ళండి అని చెప్పా. బట్ దీంట్లో ప్రాబ్లమ్ అయితే లేదు. మీరు 5000 పైన ఎంతైనా చేసుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ 5000 లోపల కూడా చేసుకోవచ్చు. మరి పెద్ద అమౌంట్స్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఇదైతే జెన్యూన్‌గా నాకైతే అనిపించింది భయ్యా. ఇప్పుడైతే నేను శాంపుల్ కోసం 5200 యాడ్ చేస్తున్నా. ఇక్కడ మీకు కావాలంటే ఏదైనా ఒక నోట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్‌గా శాంపుల్ ట్రాన్సాక్షన్ అని చెప్తున్నా. ఇది ఓకే అయిన తర్వాత నెక్స్ట్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నా భయ్యా. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే కనబడతాయి. చూడండి అమౌంట్ 5200 మనం దేని నుంచి ఎవరికి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం అని చెప్పి అకౌంట్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇన్‌స్టంట్ పే 2.39% ఇక్కడ మనకి చార్జ్ ఎక్స్ట్రాగా పడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సెటిల్మెంట్ వితిన్ ఏ మినిట్ మీకు ఇన్‌స్టంట్‌గా కావాలి అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో, చాలా ఫాస్ట్ సర్వీస్ అనమాట. ఇప్పుడు 2.39% అంటే కింద స్క్రోల్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు ₹5200 మనం అమౌంట్. సో, కన్వీనియన్స్ ఫీ అనేది ₹124 చార్జ్ చేస్తారు. ప్లస్ జీఎస్టీ ₹22. ఓవరాల్‌గా ఈ మొత్తం ఎక్స్ట్రా అమౌంట్ మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ₹145 దాకా మనకి ఎక్స్ట్రా చార్జెస్ అయితే పడతాయి భయ్యా. కానీ వితిన్ 1 మినిట్ అయితే చార్జెస్ పడతాయి. మరి అది కాకుండా లైట్నింగ్ పే. సో, దీన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే సెటిల్మెంట్ వితిన్ 60 మినిట్స్. మరి ఇక్కడ మనకి చార్జెస్ అనేవి కన్వీనియన్స్ ఫీ అనేది తగ్గుతుంది. 2.09% మాత్రమే. సో, కన్వీనియన్స్ ఫీ చూడండి ₹108 ప్లస్ ₹19. ఆల్మోస్ట్ ఒక ₹20 దాకా ఇక్కడ మనకి సేవ్ అయితే అయిపోతుంది. ₹20-30. అలా కాకుండా మీకు ₹1 కూడా చార్జ్ పడకూడదు అనుకున్నట్లయితే క్లాసిక్ పే అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, క్లాసిక్ పే అయినట్టయితే నెక్స్ట్ బిజినెస్ డే. సో, ఈరోజు 6th కదా! 7th రోజున మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది వితిన్ ఈవినింగ్ 4 లోపల. అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం క్లాసిక్ పే సెలెక్ట్ చేసుకున్నప్పుడు లీస్ట్ చార్జెస్ పడతాయి 1.89%. మరి ఈ చార్జెస్ పడుతున్నాయి కదా భయ్యా. ఇక్కడ మీరు గమనించారంటే 98 ప్లస్ ₹17 ఎక్స్ట్రా చార్జెస్ పడుతున్నాయి. సో, 52 అంటే మనకి ₹115 చార్జెస్ పడతాయి. మరి వీటిని మనం ఎలా వేవ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ భారత్ ఎన్ఎక్స్టీ క్యాష్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో, మీరు ఎప్పుడైనా సరే ఈ ₹115 ఉన్నాయి కదా ఎక్స్ట్రాగా ఈ అప్లికేషన్ మీ ఫ్రెండ్‌కి గనక రెఫర్ చేశారంటే మీ ఫ్రెండ్‌కి ఇన్‌స్టంట్‌గా 200 క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు కూడా ఇన్‌స్టంట్‌గా వచ్చేస్తుంది భయ్యా. సో, దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్‌గా అంటే మనకి ఎక్స్ట్రాగా ₹115 అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా భారత్ నెక్స్ట్ క్యాష్ నుంచి కట్ అవుతుంది.
ఓవరాల్‌గా మనకు రూ. 1 కూడా చార్జ్ పడదు. చూసారా? 5200 ఎగ్జాక్ట్‌గా మనం ఎంతైతే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నామో అంతే పేమెంటే మనకి కట్ అవుతుంది క్రెడిట్ కార్డ్‌లో. సో, ఈ విధంగా మీరు రెఫర్ చేశారంటే మీకు అద్భుతంగా ఇదైతే పనిచేస్తుంది. సో, మొత్తం జీరో కాస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ కార్డ్ ఉన్నాయి కదా! సో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, దీన్ని సెలెక్ట్ చేస్తామంటే ఇంకో కార్డ్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. యాక్టివేట్ అయినట్టయితే ఇక్కడ మనకి ఎన్ని కార్డ్స్ అయితే ఉంటాయో అన్ని కార్డ్స్ కనబడతాయి. ఇప్పుడైతే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్ యూజ్ చేస్తున్నా. సో, కంటిన్యూ మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనబడతాయి. మరి కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ క్రెడిట్ అవుతుంది కూడా కనబడుతుంది. సో, కన్ఫర్మ్ చేద్దాం. ఫైనల్‌గా నేను ఎస్‌బీఐ కార్డు సింప్లీ సేవ్ అయితే యూజ్ చేశా కదా ఇక్కడ. దానిక సీవీవీ ఎంటర్ చేయమన్నాడు. దీనిక సీవీవీ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా పేమెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఎంటర్ చేసి కంటిన్యూ చేస్తున్నా భయ్యా. ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఫైనల్‌గా మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది కదా! ఓటీపీని యాజ్ ఇట్ ఈస్‌గా ఎంటర్ చేసేయండి. మరి సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. చూసారా? సక్సెస్‌ఫుల్. యువర్ ట్రాన్సాక్షన్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ అని కనబడుతుంది. సో, మనకి మెయిల్ కూడా వచ్చేసింది. తర్వాత మెసేజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడైతే మనకి ఏ విధంగా అయితే ఇక్కడ అంటే టైం ఇచ్చారో ఆ టైంలో ఎగ్జాక్ట్‌గా మనకి అవతల వ్యక్తికి చేరుతుందన్నమాట. అమౌంట్ ఈస్ డెబిటెడ్ అండ్ విల్ బి సెటిల్డ్ బై 7th January 4 PM. మరి ఈ టైం వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఖచ్చితంగా అమౌంట్ అనేది అవతల వ్యక్తికి చేరిపోతుంది. మరి హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేసుకున్నామంటే ఇక్కడ ప్రాసెసింగ్ అని కనబడుతుంది కదా! సో, ప్రాసెసింగ్ మనం ఎంతైతే అమౌంట్ పంపించామో ఎగ్జాక్ట్‌గా అంత మాత్రమే కట్ అయింది. మీరు కావాలంటే క్రెడిట్ కార్డ్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌గా అంతే అమౌంట్ అయితే కట్ అవుతుంది భయ్యా. మరి ఈ అప్లికేషన్ అయితే ఇలా పనిచేస్తుంది. చాలా జెన్యూన్ అప్లికేషన్ ఇది. సో, నేనైతే చాలా ట్రాన్సాక్షన్ చేశాను. మీకు లైవ్‌లో కూడా చూపించాను ఎన్ని ట్రాన్సాక్షన్ చేసుకున్నానని చెప్పి. సో, బల్క్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మేము మాక్సిమం ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నాం భయ్యా. సో, మీరు కూడా క్రెడిట్ కార్డ్ నుంచి బల్క్ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ అప్లికేషన్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మీకైతే యూస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా యూజ్ చేసుకోండి భయ్యా. రెఫరల్ అమౌంట్ అనేది తప్పకుండా వస్తుంది. సో, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటా భయ్యా. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్‌తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు జై హింద్.